నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు పూణేలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత కొంతమంది హిందూ లీడర్లుగా మారడానికి తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అని ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈ దేశంలో మైనారిటీలు మెజారిటీలు అంటూ ఎవరూ లేరు, అంతా ఒకటే, మసీదులు అలాగే మందిరాలు అంటూ కొట్లాటలు సబబు కాదు అంటూ సున్నితమైనటువంటి సూచన హెచ్చరిక కూడా చేశారు. ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరికి మెసేజ్ ఇచ్చినట్టు? లెట్స్ టాక్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు రాక సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే సుధాకర్ గారు, మోహన్ భగవత్ గారి వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన చాలా ఆసక్తి, ఒక 3-4 ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది మనం సూచనగా చూడాలా, ఒక హెచ్చరికగా చూడాలా? మైనారిటీలు మెజారిటీలు లేరన్నారు ఆయన, అందరూ ఒకటే. వాస్తవానికి ఇది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడాను ఈ జాతిలో మైనారిటీ మెజారిటీ అన్నటువంటి వాదనను వ్యతిరేకిస్తూ వచ్చింది. భారతదేశంలో నివసించే ప్రతివాడు భారతీయుడు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ అభిప్రాయం మాత్రమే కాదు, వినాయక్ దామోదర్ సావర్కర్ అభిప్రాయం కూడా ఇదే. ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ పితృభూ పుణ్య భూమిశ్చ సవై హిందూ రీతి స్మృత అని చెప్పారు. హిందూ అంటే ఎవరు అని చెప్పి ఆయన ఒక నిర్వచనం ఇస్తూ ఆసింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అన్నారంటే, సింధువు నుంచి సింధు అంటే సముద్రం నుంచి సముద్రం వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా భావించే ప్రతి వ్యక్తి హిందువే అన్నటువంటిది ఇది సావర్కర్ యొక్క నిర్వచనం కూడా. సావర్కర్ ఇచ్చినటువంటి నిర్వచనం ఇదే. కాబట్టి మెజారిటీ మైనారిటీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూడడం అనేది సరైనది కాదు అన్నది జాతీయవాదులైనటువంటి వాళ్ళందరి లక్షణము. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సర్సంఘ చాలకగా అనేక కాలం పనిచేసినటువంటి గురూజీ గోల్వల్కర్ కూడా ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ భారతీయులు, అందరూ కూడాను ఈ దేశంలో నివసించే వాళ్ళు హిందువులే, తమను తాము హిందువుగా భావించుకునే ప్రతివాడు హిందువే అన్నది హిందువు అన్న పదాన్ని ఒక జాగ్రఫికల్ టర్మ్ గా ఆయన నిర్వచించారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క విధానాన్ని మొదటి నుంచి కూడాను ఇదే. మైనారిటీ అని వేరే వర్గము లేదు, అసలు మెజారిటీ మైనారిటీ అనేది లేదు. నీ వ్యక్తిగతంగా మతం ఏదైనప్పటికీ కూడా ఈ దేశాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ఈ దేశానికి చెందిన వాడివి. ఇది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. మోహన్ భాగవత్ కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. చాలా పత్రికలకి గాని మీడియాకి గాని ఆర్ఎస్ఎస్ ఈ భాష మాట్లాడుతుందా అని అనుమానం ఉంది, కానీ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఆరంభం నుంచి కూడా ఈ దేశంలో నివసించే ప్రతివాడు హిందువే. ఈ భూమిని తన యొక్క మాతృభూమిగా, పితృభూమిగా భావించాలి. మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనటువంటి విషయము అని చెప్పి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గురూజీ గోల్వల్కర్ ఉన్నటువంటి సమయంలోనే ప్రొఫెసర్ జాన్ మాథ్యూ అనేటటువంటి ప్రొఫెసర్ కేరళలో ఆర్ఎస్ఎస్ వచ్చారు. ఆర్ఎస్ఎస్ లో చాలా కాలం పనిచేశారు, చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని చేపట్టారు. అదేవిధంగా సైఫుద్దీన్ జిలానీ అనేటటువంటి ఇస్లామిక్ స్కాలర్ గురూజీతో గంటల పాటు చర్చించిన తరువాత వీరు చెబుతున్నటువంటి హిందువు నిర్వచనము నాకు ఆమోదయోగ్యము అని చెప్పి సైఫుద్దీన్ జిలానీ అన్నారు. సైఫుద్దీన్ జిలానీతో గురూజీ గోల్వల్కర్ యొక్క ఇంటర్వ్యూ ఇప్పటికీ అందుబాటులో. అయితే పర్టికులర్ గా మోహన్ భగవత్ గారు మాట్లాడిన దాంట్లో ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఈ సర్వేలు జరుగుతున్నాయి. అక్కడ అజ్మీర్ విషయంలో కానివ్వండి, తర్వాత ఇక్కడ సంబల్లో జామా మసీద్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి అలాంటివి ఏమీ తీసుకోవద్దు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా చెప్పడం జరిగింది. ఈ సర్వేలను ఉద్దేశించే మోహన్ భగవత్ గారు మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే మనం అయోధ్యలో కట్టుకున్నాం, అది హిందువుల నమ్మకం అయిపోయింది, ఇక అక్కడతో వదిలేసేయండి, ఇంకా ప్రతి మసీదు కింద శివాలయం ఉంది అనేటువంటి, ఇంకా దీన్ని ఫర్దర్గా ఇంకా ఎక్కువ రేకెత్తించొద్దు, పెద్ద విషయం చేయొద్దు అనేటువంటి అర్థం మనకు కనిపిస్తోందా? వాస్తవానికి మోహన్ భాగవత్ గారు అన్నటువంటి మాటల్ని మిస్రిప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మోహన్ భాగవత్
కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ముఖ్యంగా అయోధ్య ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దానిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏదైతే ఉందో అది సపోర్టివ్ రోల్ మాత్రమే. ఈ ఉద్యమాన్ని నిర్వహించింది విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా ధర్మాచార్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి. వాస్తవానికి అయోధ్య ఉద్యమం చేసింది శ్రీరామ భూమి ముక్తి యజ్ఞ సమితి అనేటటువంటి సంస్థ. ఆ సంస్థకి విశ్వ హిందూ పరిషత్ సహకరించింది. దేశవ్యాప్తంగా ఈ ఇష్యూని తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి పనిలో విశ్వ హిందూ పరిషత్ కి ఆర్ఎస్ఎస్ తోడ్పడింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అయోధ్య ఉద్యమంలో నేరుగా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఇది గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ ఇటువంటి అసలు ఏ వ్యవహారంలోకి వెళ్ళదు. ఆర్ఎస్ఎస్ పని ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో జాతి పట్ల, ధర్మం పట్ల, దేశం పట్ల చైతన్యాన్ని పెంపొందించి ఆ చైతన్యం ఆధారంగా వాళ్ళలో దేశభక్తిని రగిలించి ఆ దేశభక్తి ఆధారంగా క్రమశిక్షణాయుతులైనటువంటి స్వయం సేవకులుగా వాళ్ళని మార్చి ఆ స్వయం సేవకుల ద్వారా ఈ దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మార్పుని తీసుకుని రావాలి. ఈ దేశంలో ఒక పొలిటికల్ కల్చర్, ఒక కొత్త జీవన విధానాన్ని తీసుకుని రావాలన్నది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. కాబట్టి అయోధ్య ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ నేరుగా పాల్గొనలేదు. గమనించవలసిన విషయం ఏంటంటే శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి అనేటటువంటి సమితి ఉద్యమం చేసింది. దానికి విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం వహించింది. విశ్వ హిందూ పరిషత్ కి చెందినటువంటి అశోక్ సింఘల్జీ నాయకులుగా ఉన్నారు. స్వామీజీలు వీళ్ళందరూ కూడాను ఊరూరు తిరగలేరు కాబట్టి ఆ తిరిగే పనిని విశ్వ హిందూ పరిషత్ చేసింది. ఆ కోఆర్డినేషన్ పనిని చేసింది. అయోధ్య మందిర నిర్మాణం చేసేటప్పటికి ఒక కొత్త ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వము ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలన్నది తీర్పులో భాగం. కాబట్టి ప్రభుత్వం అక్కడ ఎంటర్ అయింది. అంత మటుకు ఇది ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వ్యవహారము. న్యాయస్థానం ఎప్పుడైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావాలి, ఆ కమిటీ ఇన్ని రోజుల్లో మందిరాన్ని నిర్మించాలి అని చెప్పి తీర్పిచ్చిందో అప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయింది. కాబట్టి అయోధ్య ఉద్యమము తరువాత హిందూ సమాజము ఒక 33,000 మందిరాలను మసీదులుగా మార్చడం జరిగింది. అయితే దీనిలో చాలా మందిరాలు, చాలా మసీదులుగా మారిన చోట కూడా ముస్లింలు కూడా వెళ్ళి ఆ నమాజ్ చేయటం లేదు. చాలా చోట్ల అసలు హిందువులు వెళ్ళనే వెళ్ళారు. అన్ని దేవాలయాలు కాదు, మాకు ప్రతీకాత్మకంగా కాశీ, ఈ విధంగా మధుర, అయోధ్య ఈ 3 దేవాలయాలు ఇస్తే చాలు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ధార్మిక నాయకులు తర్వాత మొదటి నుంచి చెబుతూ వచ్చినటువంటి విషయం. పండిత స్వామి వామదేవ్జీ కావచ్చును, సాధ్వి రితంబర కావచ్చును, యుగ పురుష పరమానందజీ కావచ్చును, ఆ తర్వాత మీకు ఈ రకరకాల మఠాలకు చెందినటువంటి రామానందాచార్య, రామభద్రాచార్య కావచ్చును, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి వీళ్ళ వాదన ఏంటంటే ప్రతీకాత్మకంగా 33,000 మందిరాలకు బదులుగా మాకు 3 మందిరాలు అయోధ్య, కాశీ, మథుర 3 అయిన తరువాత మిగతావి మనము మరిచిపోదాం. జరిగింది ఇది చరిత్రలో వాస్తవంగా ఇది మందిరాన్ని మసీదుగా మార్చారు. ఇది చరిత్రను వక్రీకరించిన అవసరం, చరిత్ర చెప్పాలి. ఫలానా మందిరం ఇది మసీదుగా మారింది అన్నది చెప్పాలి. బట్ అట్ ది సేమ్ టైం అన్నిటినీ మారుస్తూ కూర్చుంటూ ఉన్నట్లయితే ధార్మిక పరమైనటువంటి మన కర్తవ్యాలను మనం మరిచిపోయి కేవలం ఈ ఉద్యమాలలో పాల్గొని ఒక కొత్త సెట్ ఆఫ్ లీడర్స్ మొదలవుతారు. టీవీల్లో మాట్లాడటము, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడటం, పనేమీ చెయ్యరు. కోర్టుకు వెళ్తారు, ఒక స్టే తీసుకొస్తారు, లేకపోతే ఆర్కియలాజికల్ సర్వే తీసుకొస్తారు. ఆ తర్వాత మందిర నిర్మాణం చేయాలన్నట్లయితే దానికి కావలసిన డబ్బులు పోగు చేసేటటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉండదు. దానికి కావలసినటువంటి ఒక మోడల్ ని తయారు చేయాలి, లేకపోతే ఒక నమూనాన్ని తయారు చేయాలి, మందిరం యొక్క ఎక్స్టెంట్ గానీ చేసేటటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉండదు. ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏదైతే మందిరాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నారో దానికి కావలసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కానీ వేర్వితలు కానీ సామర్థ్యము ఉండదు వీళ్ళకి, దాంతో పాటు వీళ్ళ దగ్గర సాధనాలు కూడా ఉండవు. కాబట్టి ఇక ఈ సెక్షన్ ఆఫ్ లీడర్స్ కేవలం కోర్టుకు వెళ్ళడం, కేసు వేయడము, కేసు వేసిన తర్వాత ప్రభుత్వం దీన్ని చేపట్టాలి, ప్రభుత్వం ఇది నిర్మించాలి, ప్రభుత్వం ఇది నిర్మించాలి అని
వాదిస్తూ ఉంటారు. అనవసర ఒక చిన్నపాటి లీడర్లుగా అయ్యి ప్రభుత్వం ఈ మందిరాన్ని నిర్మించాలి, మాకు ఫలానా ఆ మందిరం ఉంది, ఫలానా ఈ మందిరం ఉంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధనలో కూడాను 100 స్తంభాల గురించి, దాన్ని దేవళ్ మసీద్ అంటారు. అక్కడ హిందువులు పూజ చేయరు, ముస్లింలు పూజ చేయరు. ముస్లింలు అక్కడ నమాజ్ చదవడం అయితే, నేను ఆ బోధనకి చెందిన వాడిని కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ముస్లింలు అందరూ నమాజ్ చదివేది లేదు. ఇప్పుడు దానిని మళ్ళీ అది మందిరం లాగా ఉంది కాబట్టి దాన్ని చెయ్యాలి అంటే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే మసీదు ప్రాంగణంలోనే కొన్ని వందల ముస్లిం సమాధులు ఉన్నాయి. ఆ సమాధులను ఎక్కడ రీహాబిలిటేట్ చేయాలి? ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మోహన్ భాగవత్జీ అన్నది ఏంటంటే, ప్రతీకాత్మకంగా 3 మందిరాల వరకు మనము పరిమితమై, మోహన్జీ కూడా అనలేదు ఇది వాస్తవానికి, సంత సమాజం సాధువు మహాత్ములందరూ కూడా 3 మందిరాల్ని ప్రతీకాత్మకంగా మనం తీసుకుని మిగిలినవన్నీ కూడా ఇంకా వదిలిపెట్టేద్దాము. దురదృష్టవశాత్తు కొందరు లీడర్స్ బయలుదేరారు. వీళ్ళు ఏంటంటే కోర్టుకు వెళ్ళడము, స్టే తెచ్చుకోవడము, దాన్ని లేకపోతే కోర్టులో ఒక ఆర్కియలాజికల్ సర్వేకి సంబంధించిన ఒక టీంని అపాయింట్ చేయించడము, ఆ టీముకు వెళ్ళడము, ఇవి ఆ తరువాత ఒక ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ లేదు అక్కడ ఒక మందిరం ఉంది అంటే మందిరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి సామర్థ్యం హిందూ సమాజంలో లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ని అక్వైర్ చేయాలి. ప్రభుత్వం ఈ పనుల్లో పడింది అనుకోండి, మిగతా అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి 3 మందిరాల వరకు పరిమితమైనట్లయితే సరిపోతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కూడా ఇదే విషయాన్ని మోహన్ భాగవత్జీ చెప్పారు. మోహన్ భాగవత్జీ కూడా అయోధ్యలో ఏదైతే అయోధ్య వివాదం, ఎన్ని సంవత్సరాల వివాదం, అయోధ్యలో ఈ ఉద్యమం ప్రారంభమైంది 1984-85 ప్రాంతంలో. రామజానకి రథ్ అనేది బయలుదేరి దావుదయాల్ ఖన్నా అనేటువంటి కాంగ్రెస్ మంత్రి చేపట్టినటువంటి ఉద్యమం. అక్కడి నుంచి మందిర నిర్మాణం జరగడానికి 2019 ఆగస్టు 5న న్యాయస్థానపు 2019లో న్యాయస్థానం తీర్పు, ఆ తర్వాత 2019 ఆగస్టు 5వ తారీఖున శిలాన్యాస్ శంకుస్థాపన జరిగి 2024 ఎన్నికలకి ముందు మందిర నిర్మాణం జరిగింది. కాబట్టి ఇంత సుదీర్ఘమైన పోరాటము, దీనికి దేశవ్యాప్తంగా నిధుల సేకరణ జరగడము, దీనికి దేశవ్యాప్తంగా వనరులు మిగతా అన్ని కూడాను కేటాయించడము జరిగింది. అన్ని దేవాలయాలన్నీ మనము పునరుద్ధరించాలంటే మన హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది ప్రొడక్టివ్ వర్క్స్ కన్నా కూడాను అనవసరమైనటువంటి పనుల్లో ఈ నిమగ్నం కావలసి వస్తుంది. ఇప్పుడు ఒక మందిరము న్యాయస్థానం మనకి ఇచ్చిన తరువాత అక్కడ మందిరం నిర్మాణం చేయాలనుకోండి, మామూలుగా 12x12 రూమ్ మందిరం నిర్మాణం చేస్తే బాగుండదు. కాబట్టి అక్కడ కూడాను 200 కోట్లు 300 కోట్ల రూపాయల మందిరాన్ని నిర్మాణం చేయాలి. 200 కోట్లు 300 కోట్ల డబ్బు మీరు పోగు చేయాలి అంటే ఎంత, అది అంత సులువు కాదు. టాటానో బిర్లానో మీరు వెళ్ళారనుకోండి, ఆ మందిరం బిర్లా మందిరం అవుతుంది కానీ వెంకటేశ్వర స్వామి మందిరం అవుతుంది. మన హైదరాబాద్ నడిబొట్టున ఉంది వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది. ఒక్కడు దాన్ని వెంకటేశ్వర స్వామి మందిరం అంటారు, బిర్లా మందిరం అంటారు, దాన్ని బిర్లా మందిరం అంటారు. సో బిర్లా పేరు రావడం మీరు కోరుకునేదా? ఈ దేశంలో ఉద్యమాలు ఇవే కనుక కొనసాగినట్లయితే మిగతా నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో, నిర్మాణం ఇన్ ద సెన్స్ సోషల్ రీకన్స్ట్రక్షన్ వర్క్ ఏదైతే ఉందో అది కుంటుపడకూడదు అన్నది మోహన్ జీ భాగవత్ యొక్క ఉద్దేశము అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే సుధాకర్ గారు, మీరు అన్నట్టుగా అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. ఇక మిగిలింది మీరు అన్నట్టుగా ఒకటి మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం, ఇంకొకటి వారణాసి జ్ఞానవాపి. ఈ రెండు కూడా మనం సమీప భవిష్యత్తులో ఏమైనా చూడగలుగుతామా? రాబోయే 4-5 సంవత్సరాల్లో ఏమన్నా మనం చూడగలుగుతామా పునరుద్ధరణ కార్యక్రమం? మిత్రమా, 4-5 సంవత్సరాల్లో జరిగేటటువంటి పరిస్థితి లేదు. నేను ఇందాక మీకు మనవి చేశాను, అయోధ్య ఉద్యమము 1984-85లో రామజానకి రథ్ తీసుకుని ఉత్తరప్రదేశ్ లో ముందు చైతన్యవంతం చేయవలసి వచ్చింది ప్రజలని. ఉత్తరప్రదేశ్ లోనే చాలా మందికి రామ మందిరాన్ని బాబరీ మసీద్ అన్నటువంటి పేరుతో చలామణి అవుతోంది. రాముడి యొక్క విగ్రహాలను కటకటాల్లో ఉంచారు. పొద్దున ఒక పూజారి వెళ్తాడు, సాయంత్రం ఒక పూజారి వెళ్తాడు. అంతకు మించి దీపం వెలిగించడం మించి ఏమీ లేదు, దూరంగా నుంచే మనం చూడాలి. ఇదంతా ప్రజలకు చెప్పిన తరువాత 90s ప్రాంతంలో 87-88 ప్రాంతంలో ఈ ఉద్యమానికి ఒక దేశవ్యాప్త రూపాన్ని ఇవ్వడం జరిగింది. ఆ దేశవ్యాప్త రూపాన్ని ఇచ్చిన తరువాత రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏర్పాటైంది. అందరూ సాధు మహాత్ములందరూ వచ్చారు, వాళ్ళ ఆదేశాల మేరకు ఉద్యమం నడిచింది.
ఉద్యమం నడిచిన తరువాత 1992 డిసెంబర్ 6న బానిస కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఆ తొలగించిన తరువాత అక్కడ బాలరాముడి టెంట్ లో బాలరాముడు ఉన్నాడు. ఎన్నేళ్ళు ఉన్నాడండి టెంట్ లో బాలరాముడు? 1992 నుంచి 2019 వరకు, అంటే మీకు దాదాపుగా 30 సంవత్సరాలు టెంట్ లో ఉన్నాడు రాము. సో మీకు మధుర గాని కాశీ గాని దీనికి సంబంధించినటువంటి వివాదాలు కూడా పరిష్కారం అయ్యి అక్కడ కట్టడాలు నిర్మాణం అయ్యి అవి పూర్తి కావడానికి 5 ఏళ్ళు 3 ఏళ్లలో అవుతాయని నేనైతే అనుకోని. ఇవి జనరేషనల్ ఫైట్స్. ఒక తరం నుంచి రెండవ తరం అందిపుచ్చుకుని ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఈజీగా కాదు. అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి స్వామి వామదేవ్జీ లేరు. అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి యుగ పురుష్ పరమానంద ఇప్పుడు లేరు. అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించి కీలక పాత్ర వహించినటువంటి సాధ్వి రితంబర ఇప్పుడు పూర్తిగా సేవా కార్యక్రమాలకు వెళ్ళారు. అశోక్ సింఘల్జీ లేరు. విష్ణుహరి దాల్మియా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు వారు లేరు. ఈ ఉద్యమం కోసము బాగా పనిచేసినటువంటి ఓంకార్ భావే గారు ఈ రోజు లేరు. తరువాతి తరాలు అందిపుచ్చుకుని దాదాపు 1984 నుంచి మొదలు పెడితే 2024 వరకు 40 సంవత్సరాలు ఈ అంతిమ దశ పోరాటం జరిగింది. అంటే బాబరీ మసీద్ కట్టడాన్ని తొలగించి అక్కడ రాముడి విగ్రహాన్ని పెట్టడం కోసం 500 సంవత్సరాల పోరాటం జరిగి ఉండొచ్చు. కానీ ఆల్మోస్ట్ 40 లేటెస్ట్ ఫేజ్ 40 సంవత్సరాలు. మీరు కాశీకి కానీ అదేవిధంగా మధురకి కానీ అంతే సమయం పడుతుంది. అంటే ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల చొరవ కూడా ముఖ్యమవుతుంది కాబట్టి, అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ కొంచెం సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా అయ్యే అవకాశం లేదంటారు ప్రభుత్వం. బీజేపీ హిందూ ప్రభుత్వం కాదండి. బీజేపీ భారతీయుల ప్రభుత్వం. ఆ పార్టీ పేరు హిందూ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ. భారతీయుల్లో అందరూ వస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మేము హిందువుల పార్టీ మాత్రమే అని చెప్పలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని మతాలను మేము సమానంగా గౌరవిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజకీయాల్లో వస్తాయి అన్ని పార్టీలు. ఎందుకంటే పార్టీ సెకండ్ అమెండ్మెంట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అన్ని రాజకీయ పార్టీలు నేను సెక్యులరిజం ని పాటిస్తాను అని చెప్పి ప్రమాణం చేయవలసి ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో సహా అన్ని పార్టీలు ఎవరైనా మాకు సంబంధం లేదు మేము సెక్యులర్ కాదు అని అన్నారు అనుకోండి, వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు. రెండవది వాళ్ళు కేవలము ఇది హిందూ మందిర్, బీజేపీ పని హిందూ మందిరాల నిర్మాణం కాదు. బీజేపీ ఈ దేశ జనతకి ఆకలి దప్పులు లేనటువంటి పరిపాలన ఇవ్వగలగడము, అవినీతి లేని పరిపాలన ఇవ్వడము, ఈ దేశం యొక్క సరిహద్దుల్ని కాపాడటము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు చూడడము, ఈ దేశానికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పనిచేయడం బీజేపీ యొక్క లక్ష్యం. కాబట్టి బీజేపీ హిందువుల పార్టీ అని మనము అంగీకరించినట్లయితే బీజేపీ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారాన్ని మనం అంగీకరించినట్లు బీజేపీ వాస్తవానికి ఓన్లీ హిందువుల పార్టీ కాదు. దానికి హిందువులే ఓటు వేయవచ్చు, అది వేరే విషయం. కానీ బీజేపీ యాజ్ అ పొలిటికల్ పార్టీ అందరి ప్రభుత్వం అందరిది. కాబట్టి ఇది హిందువుల ప్రభుత్వం కాబట్టి హిందూ మందిరాలను పునరుద్ధరిస్తామని బీజేపీ ఎక్కడ దాని మేనిఫెస్టోలో చెప్పలేదు. మీరు దయచేసి బీజేపీ యొక్క అన్ని మేనిఫెస్టోలు చదవండి. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కూడా మేము సంబల్తో సహా మిగతా ఆ గుడి ఈ గుడి ఉజ్జయిన్లో ఉన్నటువంటి గుడి ఇవన్నిటినీ మేము పునర్నిర్మిస్తామని యోగి ఆదిత్యనాథ్ కూడా మేనిఫెస్టోలో రాయలేదు. జాగ్రత్తగా గమనించాలి. చివరిగా ఒక ప్రశ్న సుధాకర్ గారు, ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా 4 వారాల సమయం ఇచ్చింది. ఈ సర్వేల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి, వివరణ ఇవ్వాలంటూగా సమయం ఇచ్చింది. మోహన్ భగవత్ గారి వ్యాఖ్యల తర్వాత ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉండడానికి అవకాశం ఉందా? ఎలా మనం చూడొచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఈ సర్వేలు చాలా ఎక్కువైపోయినాయి. మరి కోర్టు కూడా బహుశా ఇదే ఉద్దేశంతో వాటిని ఆపండి అని చెప్పి ప్రస్తుతం చెప్పినట్టుగా ఉంది. మోహన్ భగవత్ గారి కామెంట్స్ యొక్క ప్రభావం ఈ వివరణ మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా? చివరిగా ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే మోహన్ భాగవత్ రాజకీయ పార్టీ కాదు. మోహన్ భాగవత్ నిజానికి ఒక సాంస్కృతిక సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేది ఒక నాన్ పొలిటికల్ కల్చరల్ ఆర్గనైజేషన్. కాబట్టి దాని అభిప్రాయం, దాని అధినాయకుని యొక్క అభిప్రాయం అనేది దాని ప్రభావం స్పిరిచువల్ లీడర్స్
సాధువులు, సన్యాసులు, సంత మహంతులు, ఈ ధార్మిక పీఠాధిపతులు వీళ్ళ మీద ఉండదు. అదే విధంగా రాజకీయ పార్టీల మీద కూడా ఉండదు. కోర్టుల మీద అసలు ఉండదు. మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే చెప్తారు. అంటే ఇక్కడ కోర్టులు అనుమతి ఎందుకు ఇస్తున్నాయంటే పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో మొట్టమొదటి భాగం ఏంటంటే పూజా స్థలాల చట్టము వర్తించని దేవాలయాలు ఉన్నాయా లేవా అన్నది ఒక ప్రశ్న. రెండవది అసలు పూజా స్థలాల చట్టం ఉండాలా వెళ్ళిపోవాలి. ఈ 2 ప్రశ్నల్ని న్యాయస్థానం ఇప్పుడు చర్చిస్తోంది. పూజా స్థలాల చట్టము వర్తించని దేవాలయాలుగా భావించే మధుర గాని, లేకపోతే కాశీలో జ్ఞానవాపి కావచ్చును, లేకపోతే సంబల్లో కల్కి హరిమండల్ దేవాలయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటిని పూజా స్థలాల చట్టము వీటికి వర్తించదు అని చెప్పి న్యాయస్థానము ఆర్కియలాజికల్ సర్వేకి అంగీకరించింది. అసలు మిగతావి పూజా స్థలాల చట్టం అసలు అవసరమా కాదా, అది చట్టబద్ధమా కాదా అన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో న్యాయస్థానం దాన్ని కూడా విచారిస్తోంది. ఇది తేలేంత వరకు వేరే కేసులు తీసుకోవద్దండి. ఆల్రెడీ తీసుకున్నటువంటి దేవాలయాలకు సంబంధించిన కేసులు యథాతథంగా ఉంటాయి. ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు చేసేటటువంటి సర్వే కావచ్చును, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్ కావచ్చును, ఆల్రెడీ న్యాయస్థానాలు తీర్పిచ్చి ఈ ప్రాసెస్ ప్రారంభమైనటువంటి దేవాలయాల్లో ఈ ప్రాసెస్ ని ఆపేది లేదు. 14 దేవాలయాల్లో ఈ ప్రాసెస్ నడుస్తుంది. మిగిలినవి కొత్త వాటిని ఎందుకు ఇవ్వద్దు అంటున్నారంటే పూజా స్థలాల చట్టం యొక్క చట్టబద్ధతని సుప్రీంకోర్టు ఇప్పుడు అది చట్టబద్ధమా కాదా, చట్టం ఉండాలా ఉండొద్దా అన్నది డిసైడ్ చేయబోతోంది. అది డిసైడ్ అయిన తరువాత ఒకవేళ కనుక అసలు ఈ చట్టానికి చట్టబద్ధత లేదని న్యాయస్థానం కనుక తీర్పిచ్చినట్లయితే అన్ని దేవాలయాల విషయంలో ఇంకా పూజా స్థలాల చట్టం లేనప్పుడు మనం వెళ్ళి అక్కడ దేవాలయాల మందిర నిర్మాణం ఇదంతా చేసుకోవడానికి మనకి వీలుంటుంది. కాబట్టి న్యాయస్థానం పెట్టినటువంటి నిషేధం ఏదైతే ఉందో దీని యొక్క స్ఫూర్తిని మనం అర్థం చేస్తాం. ఎన్ని మందిరాల్లో అయితే ఆల్రెడీ జరుగుతుందో అది జరిగి తీరుతుంది, దాన్ని ఆపే శక్తి లేదు. కొత్తగా వేరే వాటిని యాడ్ చేయొద్దు అంతే. కాబట్టి న్యాయస్థానం అసలు ఈ చట్టమే ఉండాలా పోవాలా అన్నది డిసైడ్ చేసి చట్టబద్ధం కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అని చెప్పి అందనుకున్న అసలు పూజా స్థలాల చట్టమే లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మీరు ఆర్కియలాజికల్ సర్వే చేసుకోవచ్చు, మందిర నిర్మాణానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. ఓకే, సరే, ఎలాగో మీరు ప్రస్తావించారు కాబట్టి చివరిగా మీ వ్యక్తిగత అభిప్రాయము ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీద ఉండాలంటారా, అవసరం లేదంటారా, లేకపోతే కొన్ని అమెండ్మెంట్స్ కావాలంటారా? మీ వ్యక్తిగత అభిప్రాయం. నిజానికి ఈ చట్టం అవసరం లేదు. పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో అది అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ రకంగా ఒక కట్ ఆఫ్ ని ప్రభుత్వంని దీనికి ముందు ఉన్నటువంటి మందిరాలుగా ఉంటాయి, ఈ డేట్ కి ముందు మసీదులుగా ఉన్నాయి, మసీదులుగానే ఉంటాయి అని ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టము వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. ఎందుకంటే ఏ భూమినైనా ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేయవచ్చు. అది దేవాలయ భూమి కావచ్చు, మసీదు భూమి కావచ్చు, మజార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దేవాలయాలు ఉన్నటువంటి చోట డ్యాములు కట్టారు. నాగార్జున సాగర్ లో నీళ్లు తగ్గినప్పుడు, శ్రీశైలంలో నీళ్లు తగ్గినప్పుడు కొన్ని దేవాలయాలు, సంగమేశ్వర స్వామి దేవాలయం పైకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మందిరాలని తీసుకొచ్చి మనకి మహబూబ్ నగర్ లో పిల్లల మర్రి దగ్గర మందిరాలని నిర్మించి ఇటుక తీసుకొచ్చి నిర్మించిన దాఖలాలు ఉన్నాయి. మీకు శ్రీహరికోటలో మీరు ఇది కడుతున్న సమయంలో అక్కడ ఒక చర్చి ఉండింది. ఆ చర్చిని పూర్తిగా అక్కడి నుంచి వేరే చోటకి తరలించారు. శ్రీహరికోట మన రాకెట్ లాంచింగ్ స్టేషన్ కట్టేటప్పుడు ఒక చర్చిని, ఒక దర్గాని కూడా తరలించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ఏ భూమినైనా తీసుకునేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో, ప్రభుత్వము ల్యాండ్ ఎక్వైర్ చేసేటటువంటి మౌలిక అధికారం ఏదైతే ఉందో దానికి భిన్నమైంది. కాబట్టి పూజా స్థలాల చట్టం ఉండకూడదు. ప్రభుత్వం ఏ భూమినైనా తీసుకోవచ్చు, కంపెన్సేషన్ ఇస్తుంది, మనం వేరే చోట నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకపోతే మీకు మల్లన్న సాగర్ లో ప్రాజెక్ట్ నిర్మాణం కాదు, రీహాబిలిటేషన్ కి సంబంధించి న్యాయబద్ధమైన ప్రక్రియ జరగాలి, ఇది నేను అంగీకరిస్తాను. కానీ
ఏ భూమినైనా ప్రభుత్వానికి తీసుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు మీరు 1950కి ముందు ఏ స్థితి ఉందో ఆ స్థితే ఇక్కడ కొనసాగాలి అని చెప్పి ప్రభుత్వం చట్టం చేయటం అనేది అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. చూద్దాం మరి రాబోయే రోజుల్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం రాబోయే కొద్ది రోజుల్లో చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సుధాకర్ గారు, చాలా చక్కని విశ్లేషణ అందించినందుకు, డీకోడ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు ఎవరైనా NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.